వెల్కమ్ టు రాకూరి డైరీస్. ఈరోజు మనం 5,000 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవతల గుట్ట శ్రీ స్వయంభూ హనుమంతుల వారి దేవాలయానికి విచ్చేస్తున్నామండి. ఈ ఆలయం వచ్చేసి మన తెలంగాణ హైదరాబాద్ లో బాలాపూర్ అనే ఏరియాలో ఉంటుంది అండి. ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటి అంటే కేవలం మీకు ప్రశాంతతని ప్రసాదించే హనుమంతుల వారు, అలాగనే కొండ లోపలికి వెళ్తే మనకి మహాదేవుడు కూడా దర్శనమిస్తారండి. మనకి గంగాదేవి ఆలయాలే లేవు అసలుకి. ఇక్కడ మాత్రం సాక్షాత్తు గంగాదేవి 5,000 సంవత్సరాల క్రితం స్వయంభుగా వెలిచారండి. అలాగనే మనకి జంట నాగులు సుబ్రహ్మణ్య స్వామి వారు దర్శనమిస్తారు. అత్యంత పెద్ద కొండ మీద మనకి సిద్ధి వినాయక స్వామి వారు స్వయంభుగా వెలిచారు. కింద మనకి స్వామివారి వాహనం కూడా చూడొచ్చండి. చుట్టుముట్టు ప్రకృతి అందాలతోటి, అలాగనే మనకి కంప్లీట్ హైదరాబాద్ సికింద్రాబాద్ వ్యూ పాయింట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ హనుమంతుల వారి దగ్గర ఉన్న గద తీసుకొని వచ్చే ప్రతి ఒక్క భక్తుల పైన వీపు పైన ఆనించడం జరుగుతుందండి. ఆ గద ఆనడం తోటి మనలో ఉన్న ఆరోగ్య సమస్యలు, మరీ ముఖ్యంగా ఏవైనా నెగిటివ్ వైబ్స్ ఉంటే అవన్నీ వెళ్ళిపోయి పాజిటివ్ వైబ్స్ రావడం జరుగుతుంది. నేను మరీ ముఖ్యంగా ఈ ఆలయానికి విచ్చేయడానికి కారణం ఏంటి అంటే, నా సోదరి సమానమైన సంధ్య గారి వాళ్ళ నాన్న ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి నేనైతే ఈ దేవాలయానికి క్యాబ్ లో వెళ్ళడం జరిగిందండి. ర్యాపిడో బుక్ చేసుకుని బైక్ కాస్ట్ క్యాబ్ కాస్ట్ సేమ్ ఉండడం తోటి ర్యాపిడో బుక్ చేసుకున్నానండి. మీరు గనక మన హైదరాబాద్ సికింద్రాబాద్ అంటే కోటి ఉమెన్స్ కాలేజ్ బస్ స్టాప్ నుంచి సికింద్రాబాద్ బస్ స్టాప్ నుంచి ఏ బస్ ఎక్కితే ఎక్కడ దిగాలో నేను క్లియర్గా చెప్తానండి. బస్ నంబర్స్ డిస్ప్లే పైన ప్రొవైడ్ చేశాను. మనకి బాలాపూర్ చౌరస్తాకి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి. అక్కడ నుంచి మీరు ఇక్కడ ఆటో స్టాండ్ ఉంటుందండి. ఆటో మాట్లాడుకొని వెళ్ళండి. దాదాపు మీరు టెంపుల్‌లో ఒక 1 అవర్ అన్నా స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. మనకి చాలా అంటే చాలా ప్రశాంతత కలిగించే ఏకైక దేవాలయం అని చెప్పొచ్చండి ఇది. మీరు ర్యాపిడో నుంచి కూడా రావచ్చండి. రిటర్న్ ఆలయం నుంచి ఇంటికెళ్ళేటప్పుడు క్యాబ్స్ బుక్ కాదు. సో, బైక్స్ అయితే అతి కష్టం పైన బుక్ అవుతుంది. సో, మనకి ఈ ఆలయానికి వెళ్ళేటప్పుడు యాదగిరిగుట్టకి వెళ్తున్న ఒక వైబ్స్ అయితే కనిపిస్తాయి. అంత పెద్ద కొండ మీద స్వామివారు దర్శనమిస్తారు. ఈ దేవాలయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకి, సాయంత్రం 4:30 నుంచి రాత్రి 6 గంటల వరకి ఆలయం తెరిచించబడుతుందండి. ఈ ఆలయం దాదాపు 14 ఎకరాల్లో ఉంది అండి. ఎంత పెద్ద ఆలయం అంటే ఈ ఆలయానికి ఉన్నంత స్థలం ఇతర ఏ ఆలయానికి లేదని చెప్పొచ్చు. ఆలయం లోపలికి ఎంటర్ కాగానే ఇక్కడ పాదాలు శుభ్రం చేసుకోండి. పాదాలు శుభ్రం చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆలయం నిర్మాణం జరుస్తున్నారు. ఇక్కడ వినాయక స్వామి వారు దర్శనమిస్తారు. వినాయక స్వామి వారిని దర్శించుకోండి. కానీ స్వయంభుగా 5,000 సంవత్సరాల క్రితం అత్యంత పెద్ద కొండ మీద వినాయక స్వామి వారు వెలిచారు. ఈ వినాయక స్వామి వారి ఆలయం నుంచి కిందికి వెళ్లాల్సి ఉంటుంది. మీరు గనక మీ ఫ్రెండ్స్ తోటి గాని, మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి గాని, కాలేజ్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతోటి గాని, జాబ్ హోల్డర్స్ తోటి గాని తప్పకుండా వెళ్తే మీకు డిఫరెంట్ వైబ్ కలుగుతుంది. మన హైదరాబాద్‌లోనే ఉంది అండి ఈ ఆలయం. తప్పకుండా వెళ్ళండి. చూస్తున్నారు కదా! ఇక్కడ సాక్షాత్తు స్వయంభుగా 5,000 సంవత్సరాల క్రితం వినాయక స్వామి వారు దర్శనమిస్తారు మనకి. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి కూడా సమర్పించొచ్చు. ఇక్కడ కింద గనక మీరు చూశారైతే మనకి స్వామివారి వాహనం కూడా స్వయంభుగా వెలిచిందండి. ఎక్కడ మన హైదరాబాద్, సికింద్రాబాద్‌లో ఇలా కొండపైన వినాయక స్వామి వారు స్వయంభుగా వెలిచినట్టు మనకి కనిపించరు, దర్శనం ఇవ్వరు. సో, బాలాపూర్‌లో ఉన్న దేవతల గుట్ట శ్రీ స్వయంభూ హనుమాన్ దేవాలయంలో మాత్రమే ఆ అదృష్టం కలుగుతుంది. సో, వర్షాకాలంలో మాత్రం జాగ్రత్తగా అండి. చిన్న పిల్లలు గాని, గర్భిణీ స్త్రీలు ఉన్నప్పుడు మీరు చూసి దిగండి లేదా స్కిప్ చేయండి. మన ఆరోగ్యమే మనకి ఇంపార్టెంట్. ఆరోగ్యం ఉంటేనే ఏదైనా చేయొచ్చు. అలాగని ఇక్కడ ఒక చెట్టు కింద ముడుపులు కూడా కడతారండి భక్తులు. మనం ఇప్పుడు ఆలయం లోపలికి వెళ్దాం. నాతో పాటు మీరు కూడా రండి. దాదాపు ఈ ఆలయాన్ని చూసిన ప్రతిసారి నాకు 5, 6 సార్లు వెళ్ళి హనుమంతుల వారిని దర్శించుకునండి. అంత మంచి అనిపించింది. అంత ప్రశాంతంగా అనిపించింది. ఎంత పెద్ద కొండలండి. ఈ కొండలో స్వయంభుగా వెలిచారు. ఇది ఎవరో పెట్టినది కాదు. సాక్షాత్తు ఈ ఆలయం ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ నిత్యం పూజారి గారు హనుమంతుల వారి ధ్యానంలోనే ఉంటారండి. హనుమంతుల వారిని సేవిస్తూనే ఉంటారు. ఇక్కడ వచ్చే భక్తుల దగ్గర ఒక్క రూపాయి తీసుకోకుండా ప్రతి ఒక్కరికి స్వామివారి ఆశీస్సులు, ఆశీర్వాదం, తీర్థ ప్రసాదాలు ఇచ్చి పంపించడం జరుగుతుంది. వచ్చే ప్రతి ఒక్క భక్తుడు వీపు పైన గదతోటి కుట్టడం జరుగుతుంది. చూస్తున్నారు కదా! చాలా మంది ఇక్కడ బాలాపూర్‌లో ఉన్నవారు ఇక్కడ చిన్న పిల్లల్ని తీసుకొని వెళ్తారు. అలాగనే మీకు వాటర్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేశారండి ఇక్కడ. మనకి
ఈ ఫీల్ చాలా బాగుంటుందండి. కొండ లోపటికి వెళ్తుంటే ఎంతమంది వచ్చినా సరే అండి, ఈ కొండ లోపట చిన్న స్థలం ఉంటుంది. ఇక్కడ కూర్చొని మంచిగా మనము స్వామివారికి మన గోత్రనామాల పైన అర్చనం చేసుకొని, తీర్థ ప్రసాదాలు తీసుకొని, స్వామివారి హారతి తీసుకొని, తర్వాత స్వామివారి గదతోటి మన వీపు మీద తాకిచ్చుకొని, మన లోపట ఏ నెగెటివ్ ఉన్నా సరే ఎళ్ళిపోవాల్సిందే. అంత మంచి ప్రశాంతతమైన దర్శనం ఎక్కడ దొరకబోవచ్చని చెప్పొచ్చు. హనుమంతుల వారు ఇక్కడ విశేషంగా ఆకుపూజ, వడమాల, సింధూర లేపనం లాంటివి విశేషమైన పూజలు అందుకుంటారు. వచ్చే ప్రతి ఒక్క భక్తులకి స్వామివారి విగ్రహం నుంచి తీసి సింధూరం ప్రతి ఒక్కరికి పెట్టడం జరుగుతుందండి. ఆ విగ్రహం, ఆ స్వామివారు 5,000 సంవత్సరాల క్రితం వెలిచిన ఆ విగ్రహం నుంచి తీసిన సింధూరం పెట్టుకోవాలంటే మనకి ఎన్ని జన్మల అదృష్టం ఉంటే ఆ భాగ్యం కలుగుతుందో, మీరు కూడా అందరితో పాటు స్వామివారి హారతి స్వీకరించండి. మీరు గనక హైదరాబాద్, సికింద్రాబాద్‌లో ఉంటే తప్పకుండా ఏ సాటర్‌డే కుదిరితే ఆ సాటర్‌డే ఈ ఆలయానికి విచ్చేయడానికి ట్రై చేయండి. హైదరాబాద్, సికింద్రాబాద్‌లో ఉండే మీ ఫ్రెండ్స్‌కి ప్రతి ఒక్క హనుమాన్ భక్తుడికి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. అలాగనే మనకి ప్రతి సంవత్సరం శ్రీ రామనవమి, హనుమాన్ జయంతి చాలా విశేషమైన పూజలు జరుపుతారండి. ఇప్పుడు మనం హనుమంతుల వారిని దర్శించుకున్నాం. మొట్టమొదటిగా వినాయక స్వామి వారిని, తర్వాత స్వయంభూ వినాయక స్వామి వారిని, ఇప్పుడు కొండలో 5,000 సంవత్సరాల క్రితం వెలిచిన హనుమంతుల వారిని దర్శించుకున్నాము. నేను చెప్పాను కదండీ మీకు స్టార్టింగ్‌లో, నా సోదరి సమానమైన సంధ్య గారు, వాళ్ళకి ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అండి తను. సమ్మీ డైరీస్ అని ఉంటుంది. వాళ్ళ నాన్నగారి ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి ఇక్కడ పూజారి గారికి చెప్పానండి. ఎంత విశేషమైన పూజలు చేశారంటే నిజంగా చెప్తున్నానండి, కొద్దిగానైనా స్వామివారి అనుగ్రహంతోటి రికవరీ రేట్ ఉంది. ఆ హనుమంతుల వారికి నేను ఎప్పుడు కృతజ్ఞత భావంతోటే ఉంటాను. మీ పైన, మీ కుటుంబ సభ్యులపైన ఎప్పుడు ఆ హనుమంతుల వారి ఆశీస్సులు, అనుగ్రహం ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నానండి. అలాగనే ఎవరైతే మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగనే ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటి అంటే, ఇక్కడ ఉన్న హనుమంతుల వారి విగ్రహం అత్యంత పెద్ద విగ్రహం అండి. ఈ విగ్రహాన్ని చూడడానికి, ఇక్కడ ప్రదక్షిణాలు చేయడానికి చాలా మంది భక్తులైతే విచ్చేస్తారండి. మీరొచ్చినప్పుడు ఇక్కడ గమనించండి, గద పైన పాము ఉంటుంది. చాలా విశేషంగా ఉంటుంది. అలాగనే హనుమంతుల వారు ఆకు పైన ఉంటారండి. హనుమంతుల వారికి ఆకు అంటే ఎంత ఇష్టమో మీ అందరికీ తెలుసు, తమలపాకు. తమలపాకు పైన అత్యంత పెద్ద గద పట్టుకొని స్వామివారు నిలబడతారు, దర్శనమిస్తారు. ఆ తర్వాత మనం కిందికెళ్ళి ముందుకు వెళ్తే ఇక్కడ మనకి రావి చెట్టు, వేప చెట్టు కలియతోటి సుబ్రహ్మణ్య స్వామివారు దర్శిస్తారు. అలాగనే ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్తే మనకి ఎక్కడ గంగాదేవి ఆలయాలైతే లేవండి. చాలా అంటే చాలా తక్కువ. నేను ఇంతవరకు ఏ గంగాదేవి ఆలయానికి విచ్చేయలేదు. ఫస్ట్ టైం స్వయంభుగా వెలిసిన గంగాదేవి ఆలయం ఇక్కడ దర్శనమిచ్చింది. సో ఇక్కడ ఆలయ పురాణత్వం ఏంటి అంటే, చాలా మందికి తాగే నీళ్లు లేకపోవడంతో ఇక్కడ వచ్చి గంగాదేవికి పూజిస్తే చాలండి, వర్షాలు పడేటివంట, వాళ్ళ పొలాలు అన్ని బాగుండేటివంట. అలాగనే ఇక్కడ ఉన్న నీళ్ళని తాగేవాళ్ళంట. ఈ నీళ్లు తాగితే గనక ఆరోగ్య సమస్యలన్నీ పోయి మంచి ఆరోగ్యం ఉండేదంట. కాకపోతే ఈ ఆలయంకి కొన్ని సంవత్సరాలన్నీ, కొన్ని వేల సంవత్సరాల పూజలు లేక మొత్తం దుమ్ము, బూజుతోటి నిండిపోయి ఉండేయండి. తర్వాత చాలామంది యూత్ గాని, కొంతమంది పెద్దలు గాని, ఇక్కడ బాలాపూర్‌లో ఉన్నవాళ్ళు, చాలామంది పొలిటీషియన్స్ గాని ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి చాలా మంచిగా డెవలప్ చేశారండి. తప్పకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి, ఫ్రెండ్స్ తోటి వచ్చినప్పుడు ఈ గృహ లోపటికి వెళ్ళి ఆ గంగాదేవిని దర్శించుకోండి. చాలా బాగా అనిపిస్తది. గంగాదేవిని దర్శించిన తర్వాత ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. కానీ వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త అండి. జారి కింద పడతారు. ఫోటోస్, వీడియోస్ తీసుకునే వాళ్ళు చాలా అంటే చాలా జాగ్రత్తగా అండి. కొండ మీద నుంచి కింద పడే ప్రమాదం ఉంది. చిన్న పిల్లలతోటి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త. అలాగనే ఇక్కడ మనకి మహాదేవుడు దర్శనం ఇస్తారండి. మార్గ శివరాత్రికి, మరీ ముఖ్యంగా శివరాత్రికి అయితే కొన్ని వేల మంది భక్తులు ఈ కొండల మధ్యలో ఉన్న గృహ లోపట మహాదేవుని వచ్చి దర్శనం చేసుకుంటారు. మరీ జాగ్రత్తగా అండి. మీరు గనక ప్రెగ్నెంట్ లేడీస్ తోటి వచ్చినప్పుడు, వయసు అయిపోయిన వాళ్ళతోటి వచ్చినప్పుడు, చిన్న పిల్లలతోటి వచ్చినప్పుడు ముందే వర్షాకాలం చూసి వెళ్ళండి. శనివారం పూట వెళ్ళండి. విశేషమైన పూజలు జరుగుతాయి. మీకు మంచి ప్రకృతి, మీరు ఫ్రెండ్స్ తోటి వచ్చినా సరే, కుటుంబ సభ్యులతోటి వచ్చినా సరే, మీ సోదరులతోటి వచ్చినా సరే చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. మరీ జాగ్రత్తగా అండి. ఇక్కడ ఉన్న కొండలు తాకుతాయి, కింద పడే ప్రమాదాలు ఉన్నాయి. సో నేనైతే ఇప్పుడు రిటర్న్ ఇంటికి వెళ్ళబోతున్నానండి.
దాదాపు నాకు గంట సమయం పట్టింది క్యాబ్స్ బుక్ చేసుకోవడానికి. కొంచెం కొంచెం కిందకు వెళ్తూ తర్వాత బుక్ చేసుకున్నాను. సో మీరు మాత్రం వచ్చేటప్పుడు బాలాపూర్ నుంచి ఆటో మాట్లాడుకొని రండి, లేదా క్యాబ్ బుక్ చేసుకుంటే రిటర్న్ కూడా బుక్ చేసుకొని వెయిటింగ్ పీరియడ్ ఒక గంట సేపు పెట్టుకొని మంచిగా దర్శనం చేసుకొని ఫ్యామిలీ తోటి టైం స్పెండ్ చేయండి. ప్రతి ఒక్కరు కామెంట్ లో జై శ్రీరామ్ జై హనుమాన్ అని టైప్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను. ఆ హనుమంతుల వారి, రాముల వారి, సీత వారి ఆశీస్సులు మీపైన, మీ కుటుంబ సభ్యులపైన ఉండాలని చెప్పేసి కోరుతున్నాను. జై శ్రీరామ్ జై హనుమాన్.